ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నీటి నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంతా హాస్పిటల్ కు వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ లో ఆయనకు స్వయంగా నీరు తాగించారు. ఆ సమయంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమిస్తున్నట్టు సోనం వాంగ్చుక్ తెలిపారు. దేశంలో హింస చోటు చేసుకునే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని షరతులతో దీక్షను ముగించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోని వీడియో ద్వారా వివరిస్తారని కూడా చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వద్దని కూడా కోరారు. అయితే జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమంటూ కేంద్రం హామీ ఇచ్చినట్టు సమాచారం. పార్లమెంట్ మార్చిలో పాల్గొన్న వారిపైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. against those protesting peacefully at Jantar Mantar in Delhi and those participating in the march to the Parliament on July 20, 2026. బీజేపీ జాతీయ నాయకత్వం చేపడుతున్న మిషన్ తెలంగాణ కార్యాచరణకు అనుగుణంగా రాష్ట్రంలో వివిధ సర్వే సంస్థలు, ఏజెన్సీల క్షేత్రస్థాయి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన అభీష్ట సంస్థ తాజాగా రాష్ట్ర బీజేపీ కోసం పనిచేయడం ప్రారంభించింది. తొలుత రాష్ట్రంలో సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలను ఈ సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్లోని 3 కార్పొరేషన్స్ కు జరిగే ఎన్నికలు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ ఎన్నికల కోసం రాష్ట్ర పార్టీ సమన్వయంతో ఈ సంస్థ పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక సర్క్ సంబంధించిన పరిశీలనలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంస్థాగత బిఎల్ సంతోష్ కు ఈ సంస్థ నివేదిస్తున్నట్టు తెలుస్తోంది.